ఈరోజైతే మేము మా పాత ఇంటికైతే వచ్చాము. ఇక్కడ మొత్తం మీకు వీడియో చూపించాను కదా, మొన్న అంతా బాగు చేసాం కదా. ఇక్కడ పాత బావిని అలాగే ఇక్కడ ఉన్న స్థలాన్ని ఇదంతా మేమే బాగు చేసుకున్నాము. ఇక్కడ కొన్ని మొక్కలు పెంచడానికైతే అన్నీ ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే మనం ఈ మందులు ఆహారం తిండిలు తినడం వల్ల ప్రతి ఒక్కరూ అనారోగ్య పాలవుతున్నారు. కాబట్టి మనం ఇంట్లోనే తోటకూర, పాలకూర ఇలా రకరకాల కూరగాయలు పెంచుకుంటే ఇంకా చాలా మంచిదని ఇక్కడ టమాటా నార అయితే వేసుకున్నాము. ఇవి వస్తూ ఉన్నాయి. ఈలోపు చిన్న చిన్న మడులు తీసుకుని అక్కడ తోటకూర, పాలకూర, ఇలా కొత్తిమీర ఇలా వేసుకుందామని అన్నీ ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా టీ తాగితే కనుక ఇలా ప్లాస్కోలో టీ తెచ్చుకొని ఇక్కడ ఇద్దరం తాగుతాము. ఎందుకంటే కాసేపు సరదాగా అలా రిలీఫ్గా ఉంటుందని ఇలా ప్రతిరోజు ఒక 2 అవర్స్ వచ్చి ఇద్దరం మొక్కలకి నీళ్లు పోసుకొని అవి ఎలా ఉన్నాయో చూసుకోవడం, రోజు వెళ్ళడం ఇలా ప్రతిరోజు అలవాటైపోయింది. ఇంటి దగ్గర అన్ని పనులు చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా అన్నీ చూసుకుంటున్నాము. నేను మీషోలో కొన్ని విత్తనాలు అయితే ఆర్డర్ చేశాను. అవి ఇక్కడ ఈ మడులు తీసుకుంటున్నాం కదా, ఈ మడుల్లో వేసుకుంటానికి తోటకూర, పాలకూర, ఇలా చుక్కకూర, చిక్కుడుకాయ, ఆనపకాయ ఇలా అన్ని రకాల విత్తనాలు అయితే మనకి మీషోలో బుక్ చేసుకుంటే కనుక మనం ఇలా అన్ని రకాల విత్తనాలు మనం పెంచుకోవచ్చు. బయట ఎన్ని కూరగాయలు అవి అమ్మినా సరే మనం స్వయంగా పెంచుకున్న కూరగాయల్లో వచ్చే ఆనందం అంతా ఇంత కాదండి. ఇక్కడ మడులైతే 3 మడుల కింద తీసుకున్నాము. ఇది ముందుగా వాటర్తో తడిపేసి తర్వాత ఇక్కడ తోటకూర విత్తనాలు అయితే వేసుకున్నాము. 2వ దాంట్లో పాలకూర వేసాము. 3వ దాంట్లో ధనియాలు కొంచెం కచ్చాబిచ్చాగా దంచి ధనియాలు అయితే వేయడం జరిగింది. ఇలా చిన్న చిన్న మడుల కింద తీసుకుని వేసుకుంటే కనుక మనం తీసుకోవడానికి అలాగే మొక్కలు ఏ మొక్కలైనా వేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. ఇక్కడ ఆకుకూరలు ఒకటే కాకుండా కరివేపాకు మొక్క, అలాగే మందార మొక్క, జామ మొక్క ఇలా రకరకాల మొక్కలు కూడా వేయడం జరిగింది. అవి మనకి కాపు వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది. ఒక 1 year అన్నా పడుతుంది అవి కాయలు కాసేటప్పటికి. ఈలోపు మనం చిన్న చిన్న వంకాయ నారు, అలాగే బెండకాయ, దొండకాయ ఇలా ఆకుకూరలన్నీ పెంచుకుంటే కనుక మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము, మనం హెల్తీగా డైలీ వచ్చి ఇలా పని చేసుకోవడం వల్ల మంచి హెల్తీగా కూడా ఉండొచ్చు. ఆ విత్తనాలు వేసినప్పుడు వెంటనే మనం చీమల మందు జిమ్ముకోవాలండి, లేకపోతే విత్తనాలన్నీ చీమలు పట్టుకు వెళ్ళిపోతాయి. మేము చేసిన తప్పు ఏంటంటే చీమల మందు అనేది కొట్టలేదు. చాలా విత్తనాలు అయితే పోయాయి, కొన్ని అయితే వచ్చినాయి. ఈ నూతిలో నీళ్లు మేము డైలీ మనకి మంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని ఈ నూతిలో పెట్టేస్తే కనుక మంచి వాటర్ అనేది వస్తుంది, మొక్కలకు అది పోయడానికి ఉపయోగపడుతుందని ఈ పాత బావిని ఇలా అందంగా రెడీ చేసుకున్నాము. అంటే మనకి ఫుల్గా మీకు మొక్కలు రావడానికి ఒక 10 days అయితే పట్టిందండి. అప్పటి వరకు నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను.
ఆ వీడియోలన్నీ ఇందులో షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము ఏమేం చేసాము, ఇవి ఎన్ని రోజులకి మొలకలు ఎలా వచ్చాయి, కొత్తిమీర ఎలా వచ్చిందో మొత్తం మీకు వీడియో చూపిస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. వీడియోకి చాలామంది లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. అలాగే ఇక్కడ ఆనమకాయ పాదు కానీ బీరకాయ కానీ ఇలా విత్తనాలు అయితే పెడదామని చిన్న పందిరి అయితే వేసాము. పందిరి వేసిన తర్వాత ఇక్కడ సైట్లో చాలా అందం వచ్చిందండి. దానికి కొన్ని మొక్కలు కూడా పెట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ చాలా పెద్ద వేప చెట్లు ఉన్నాయండి. ఆ వేప చెట్లు ఉండడం వల్ల ఆకులన్నీ రాలిపోయి కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది. వచ్చినప్పుడల్లా వాటిని తొడవడం, పక్కన పెట్టడం చాలా కష్టమవుతుంది. ఇంకా ఒకసారి మొత్తం తుడిసేసి అవన్నీ వేపాకులన్నీ అంటించేసాము. తర్వాత ఈ చెట్లు కొట్టడానికి కూడా ఎవరినో మనిషిని మాట్లాడుకున్నాము. వాళ్ళు వచ్చి చెట్లు కొట్టిన తర్వాత కొంచెం శుభ్రంగా ఉంటుంది. ఎంత తుడిచినా సరే ఆకులు మట్టికి బాగా ఎక్కువగా పడిపోతున్నాయి. అందుకని కొత్తిమీర దానికి కొంచెం ఇలా క్లాత్ అయితే కట్టాను. అందులో ఏమీ పడకుండా కొత్తిమీరలో ఈ వేపాకులన్నీ పడిపోయి మొక్కలు సరిగ్గా రావడం లేదు. లాస్ట్కి ఎలా అయితే కనుక కొత్తిమీర అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా ఈజీగా మనం ఈ నార అనేది వేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఇలా ఆకుకూరలు పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాము. వీలైనంత వరకు చిన్న చిన్న ట్రేల్లో కూడా మన ఇంట్లోనే వేసేసుకోవచ్చు. మెంతికూర, పాలకూర, ఇలా తోటకూర అవన్నీని.